గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులను నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. గత 10 రోజుల నుంచి నగరంలో డయేరియాతో 100 మంది ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా తెలిపారు. ఇక ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఆయన. ప్రతిపక్షాలపై విమర్శలు మాని రోగులను ఆదుకోవాలని ప్రభుత్వానికి నాదెండ్ల మనోహర్ సూచించారు. 1400 కోట్ల కార్పొరేషన్ బడ్జెట్ ఉన్న శుద్ధమైన త్రాగునీటిని అందించడంలో ఎందుకు విఫలమయ్యారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చాలామంది అదేవిధంగా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆర్ఎంపీలు కానీ డాక్టర్ల దగ్గర కానీ పాపం ఓపిక లేక అక్కడే వీళ్ళు వైద్యం తీసుకోవడం అనేది చాలా స్పష్టంగా ఈరోజు అర్థమవుతోంది. సుమారు 200 పైన అడ్మిషన్స్ జరిగినాయని, ఈరోజు కూడా 15 మంది వరకు కొత్త కేసులు వచ్చినాయి, నమోదైనాయని చెప్పి సిబ్బందితోటి మేము చర్చిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. జనసేన పార్టీ నుంచి మేము ఈరోజు ఈ పర్యటనలో ఒక ప్రయత్నం ఏంటంటే, ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించడం లేదు. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మానవతా దృక్పథంతో స్పందించాల్సిన మనస్తత్వం మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా క్షేత్రస్థాయిలో హౌస్ హోల్డ్ సర్వే చేసి ఎక్కడైతే ఈ కేసెస్ నమోదవుతున్నాయో ఆ ప్రాంతాల వారీగా కార్పొరేషన్ సిబ్బంది వెళ్ళి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వైద్య సిబ్బంది కూడా కేవలం ఆసుపత్రి వరకే పరిమితం కాకుండా డోర్ టు డోర్ సర్వే చేసి ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే కలుషితమైన నీటి వల్లనే ఈ సమస్య అనేది చాలా స్పష్టంగా ప్రతి పేషెంట్ కూడా ఈరోజు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు. వాంతులు, డయేరియా, అదేవిధంగా జిఐ ఇన్ఫెక్షన్లు, దీనివలన కనీసం 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి చాలామంది ఆసుపత్రిలో ఉండిపోవాల్సి వచ్చే పరిస్థితి. సివియర్గా డీహైడ్రేట్ అయిపోయారు చాలామంది. వాళ్ళకి అందించాల్సిన ఓఆర్ఎస్ కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా పార్టీ నుంచి మేము కూడా వాళ్ళకి అండగా నిలబడడానికి సహకరిస్తామని మా పట్టణాధ్యక్షులు కూడా ముందుకు వచ్చారు.